మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. టాలెంటే నాకు పెద్ద బాధ అయిపోయిందండి. మళ్ళీ చాలా జాబ్స్ చేశారండి. టీచర్ గా చేశారు, ఫ్యాకల్టీగా చేశారు, ఐటీలో చేశారు, బ్యాంక్ లో కూడా చేశారు. అదేనమ్మా, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. కానీ ఎందులో ఒక స్థిరత్వం ఉండదు. ఆల్ రౌండర్ కానీ ఎందులోనూ ఉండదు. బతికితే కింగ్ లాగా బతకాలి. అతను కింగ్ అన్నాడా, మిమ్మల్ని క్వీన్ అని కూడా అన్నాడమ్మా? ఆయన కింగ్ అంటే ఇంకా ఆటోమేటిక్ గా నేను క్వీనే కదా సార్. అబ్బా, సినిమా నిజం అవలేదనా మీ అభిప్రాయం? పోస్టర్ కూడా అవ్వలేదు సార్ నాది. ఏం చెప్పాలి ఇంకా? 40 lakhs అప్పు ఉంది సార్. ఓహో, 40 లక్షలు అప్ప అమ్మా. మనోడికి స్పీడ్ ఉంటది కానీ ఆలోచన ఉండదు. ఇప్పుడు ఈ 3 years లో అది పెంచి పోషించి 60 lakhs వరకు చేశారు సార్. ఇప్పుడు అది నీకు ఇచ్చే గిఫ్ట్. మూవీస్ అలా జరుగుతాయి, ఒక రోజులో కోటీశ్వర్లు అవడం రియల్ లైఫ్ లో కాదు అని చెప్తున్నాయి. అర్థం కావడం లేదు. ఈ రోజు బయటకి వెళ్ళి ఇంటికి వస్తే ఈ రోజు ఏం బిజినెస్ ఐడియా చెప్తాడో, దానికి ఎంత డబ్బులు అడుగుతాడో అని నా గుండె మామూలుగా కొట్టుకోవట్లేదండి. సైన్ పెట్టమన్నాడు, నేను సైన్ పెట్టేశాను. ఇంకా కంచాలు, గిన్నెలు ఒకటే మీ ఇల్లు ఉన్నాయి ఇంట్లో, అవి కూడా వెళ్ళిపోతాయి ఇంకొంత తొందరలో. అమ్మా పాత సామాన్ అమ్ముతాం అని ఇతను అవి కూడా పట్టుకెళ్ళిపోతాడు. అంటే నాకు తెలియలేదు అనుకుంటున్నావా? వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలియదు. నువ్వు నమ్మడం లేదు. ఖచ్చితంగా మమ్మల్ని అడిగేటట్టున్నాడు మా అప్పు. అదే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇద్దామని. వచ్చేటటువంటి లాభంలో 50-50. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సైక్రటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఇదేంటంటే ఎపిసోడ్ ఒక విచిత్రమైంది. అయ్యో. భర్తకేమో ఏవో ఆశలు, ఈమెమో నార్మల్గా నడవాలి అనుకునే పరిస్థితి. అసలు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. చూసిన తర్వాత కొంచెం అంటే సిల్లీగా కూడా అనిపించింది ఆ రీజన్స్ అవన్నీ. అందుకని అది పిక్ చేసాం. ఒకసారి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అమ్మాయి పేరు వచ్చేసి పావని గారు. ఒక్కసారి మాట్లాడదాం. చేయండి మేడం. హలో, పావని గారేనండి? అవునండి, మీరెవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు అందమైన జీవితం కార్యక్రమానికి మెయిల్ చేశారు, గుర్తుందా? అవును మ్యామ్. అంటే మేడం, నా మెయిల్ కి రెస్పాండ్ అయ్యాను. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అందుకని ఒకసారి మీది పిక్ చేశాము. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి అసలు మీ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని డైరెక్ట్ గా కలుద్దాం అనుకున్నాను, కాకపోతే అవ్వలేదు. సో అందుకే ఇలా మెయిల్ ద్వారా కలుస్తున్నాను అన్నమాట. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను బెంగళూరులో ఉంటాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. నా తెలుగు కొంచెం బాగానే మాట్లాడతాను. ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే ఏం అనుకోదండి. చెప్పండి సార్, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది సార్. నాకు ఒక పాప ఉంది, 1.5 year పాప. మా హస్బెండ్ గురించి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఏంటి? మీరు ఎలా చెప్పినా డాక్టర్ గారికి అర్థమవుతుంది. మా హస్బెండ్ టాలెంటే నాకు పెద్ద బాధ అయిపోయిందండి. ఆయన అన్నిట్లో టాలెంటెడ్. ఆ బిజినెస్ చేస్తారు అంటే షేర్స్ అంటారు, దాంట్లో టాలెంటెడ్. మళ్ళీ చాలా జాబ్స్ చేశారండి. టీచర్ గా చేశారు, ఫ్యాకల్టీగా చేశారు, ఐటీలో చేశారు. ఇంకా ఏది చేయలేదు అని బ్యాంక్ లో కూడా చేశారు. అన్నిట్లో జాబ్ చేశారండి. అదేనమ్మా, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని అన్నిట్లో చేశారు. అన్నిట్లో టాలెంటెడ్. కానీ ఎందులో ఒక స్థిరత్వం ఉండదు. ఆల్ రౌండర్ కానీ ఎందులోనూ ఉండదు. పెళ్లికి ముందు అంటే ఆయన చెప్పింది విని నేను పొంగిపోయి, ఇంకా నన్ను ఎంత బాగా చూసుకుంటాడో, ఇంకా నా లైఫ్ ఎలా ఉంటుందో. అంటే ఎప్పుడు ఇదే ఒక మాట చెప్తాడు సార్, బతికితే కింగ్ లాగా బతకాలి, లగ్జీరియస్ గా బతకాలి, నీకు నువ్వు అలా ఇలా చూసుకోను అని ఏమేమో చెప్పాడు సార్. అతను కింగ్ అన్నాడా, మిమ్మల్ని క్వీన్ అని కూడా అన్నాడమ్మా?
మిమ్మల్ని ఆయన కింద అంటే ఇంకా ఆటోమేటిక్ గా నేను క్లీనే కదా సార్. అబ్బా పంచి బాగా వేశారు. ఎవరికి వాళ్ళు ప్యాలెస్ కట్టుకున్నారా? అది క్లీన్ అంటూనే నేను ఏం చేశాడో కూడా నాకు అర్థం కావడం లేలే చెప్పమ్మా, సారీ జోక్స్ అపార్ట్. నేను అనేది ఏంటంటే ఆ విధంగా నిన్ను అందులో ఎక్కించాడు, ఓకేనమ్మా, ఒక సినిమా చూపెట్టాడు, కానీ ఆ సినిమా నిజం అవ్వలేదనా మీ అభిప్రాయం? పోస్టర్ కూడా అవ్వలేదు సార్ నాది. ఏం చెప్పాలి అయ్యో ఇంకా? అయ్యో రామ. పోస్టర్ కూడా అవ్వలేదంట. అంటే మామూలుగా అమ్మాయిలకి ఉంటుంది కదా సార్, భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా తిప్పుతారు ఇలా తిప్పుతారు బాగా చూసుకుంటారు అని. పెళ్లి అయిన తర్వాత తెలిసింది సార్. అంటే తిప్పేది పక్కన పెట్టండి సార్, 40 lakhs అప్పు ఉంది సార్. ఓహో 40 లక్షలు అప్ప అమ్మా? 40 లక్షలు అప్పు సార్. అది కూడా నాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందే ఉందా అప్పు ఏంటి? పెళ్లి అయిన అంటే పెళ్లికి ముందే అప్పు చేశారంట. అంటే బిజినెస్ ఆ షేర్స్ లో పెట్టి దాంట్లో దీంట్లో పెట్టి అలా పోగొట్టుకున్నారంట. ఓహో ఓకే, మనోడికి స్పీడ్ ఉంటది కానీ ఆలోచన ఉండదు. ఇప్పుడు ఈ 3 years లో అది పెంచి పోషించి 60 lakhs వరకు చేశారు సార్. ఇప్పుడు అది నీకు ఇచ్చే గిఫ్ట్. మీరేమైనా చేస్తారా? నేను ఇంతకు ముందు వరకు జాబ్ చేసేదాన్ని సార్. అంటే పెద్ద జాబ్ ఏం కాదు, చిన్న జాబ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు చిన్న పాప కాబట్టి నేను జాబ్ మానేస్తాను. సరే అప్పుడైనా తనకి ఏమైనా కొంచెమన్నా బుద్ధి వస్తుందేమో అనుకుంటే అప్పుడు కూడా కాదు సార్. వెళ్ళిన కొత్తలో చిన్న చిన్న మూవీకి వెళ్ళాలి అంటే కూడా మామూలు దేనికైనా క్యాబ్ లో వెళ్ళిపోవచ్చు కదా అంటే, కాదు అలా ఎలా వెళ్తావు, నువ్వు చీప్ గా ఆలోచిస్తున్నావు, అలా ఆలోచించకూడదు, లగ్జరీస్ గా ఆలోచించాలి, మంచి ఏసీ బుక్ చేయాలి, మంచి మంచి థియేటర్స్ లో వెళ్ళాలి, అలా ఇలా అని చెప్పాడు. అంటే మా ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడు అని పొంగిపోయాను, కానీ తర్వాత తెలిసింది ఇదంతా అప్పు చేసి తీసుకొస్తున్నాడు అని. ఇతని అకౌంట్ స్టేట్మెంట్ చూసావమ్మా? నీకు రియాలిటీ ఎప్పుడు అర్థమైంది? నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అట్లా పెళ్ళైన కొత్తలోనే అంత ఐడియా ఎవరికి రాదు కదా ఇవన్నీ చూసుకోవాలి అని. పెళ్ళైన తర్వాత ఎంతకాలం తర్వాత ఇతను ఏమి తీసుకురాలేదు, పెద్ద అప్పు అనేది మాత్రం తీసుకొచ్చాడు అన్నది నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? పాప పుట్టిన తర్వాత తెలిసింది. అంతకు ముందు వరకు నాకేం తెలీదు. హ్యాపీ లైఫ్ అనుకున్నాను. బాగా తిప్పుతున్నాడు, టూర్స్ అవి ఇవి ట్రావెల్స్ అంటున్నారు, బాగుంది లైఫ్ అని ఇంట్లో కూడా గర్వంగా చెప్పుకునేదాన్ని. మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటున్నారు అని. నన్ను గోల్డ్ అడుగుతున్నారు అనమాట. ఎందుకండి గోల్డ్ అంటే ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం అని అడిగాడు. అంటే ఆయన తెలివైన వాడే కదా, చాలా నాలెడ్జ్ ఉన్నవాడు, ఏం చేస్తాడులే అనుకున్నాను. కాకపోతే ఏం చేశాడంటే నాది ఒక ప్రాపర్టీ ఉండేది, అది కూడా అమ్మేశాడు. ఇప్పుడు గోల్డ్ కూడా కొంచెం తీసుకెళ్లి అది కూడా అమ్మేశాడు. తాకట్టు పెట్టావమ్మా? కొన్ని తాకట్టు పెట్టానని చెప్తున్నారు సార్, కొన్ని ఏమో అమ్మేశాను అంటున్నారు. అది కూడా క్లారిటీ లేదు. అడిగితే కూడా నీకెందుకు, దాన్ని నేను ఇంకా 1000 రెట్లు చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను అని చెప్తున్నారు. ఊరికే కబుర్లు చెప్తాడు. అది రియాలిటీలో రండి, అది అలా జరగదు. మూవీస్ లో అలా జరుగుతాయి, ఒక రోజులో కోటీశ్వర్లు అవ్వడం, రియల్ లైఫ్ లో కాదు అని చెప్తున్నాడు. అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ ఉందా? అయ్యో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా గోల్డ్ ఉంది, అది ఇచ్చేస్తే దాన్ని పెట్టి షేర్స్ కొంటాను. ఇప్పుడు షేర్స్ చాలా హైవేలో వస్తాయి, 60 కోట్లు అవుతుంది, ఈజీగా తీరిపోతాయి, కోట్లలో వస్తాయని చెప్తున్నారు. కోట్లలో వస్తారావు, కోట్లలో అప్పు అవుతుంది. ఏం చెప్తారంటే, సరే అండి ఇప్పుడు పాప కూడా పుట్టింది కదా, ఏదైనా ఇల్లు తీసుకుందాము అంటే, అరే చిన్న అపార్ట్మెంట్స్ ఎందుకు, మనం విల్లాలు తీసుకోవాలి, మన పాపని ఒక లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలి, మన పేరెంట్స్, మీ పేరెంట్స్, మా పేరెంట్స్ ఏమి ఎప్పుడు చూడు లో క్లాస్ లెవెల్లో ఉంటారు, మనం అలా ఉండొద్దు, హై క్లాస్ లెవెల్లో ఉండాలి అని చెప్తారు. సరే ఇప్పుడు మీరు తప్పు చేశారు కదా, వాళ్ళతో ఏమన్నా చెప్దాము అంటే, లేదు అప్పు గురించి చెప్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటా, వాళ్ళకి తెలియకూడదు అని అంటారు. సరే వాళ్ళకి తెలియకుండా మనం ఎలా తీరుస్తాము అంటే, నువ్వు ఇప్పుడు బంగారం ఉంది కదా, నువ్వు ఇచ్చేయి, నేను వెంటనే అవి షేర్స్ లో పెట్టి దేనిలో పెట్టాలో నాకు బాగా తెలుసు, నీకు వెంటనే కోట్ల రూపాయలు నేను తీసుకొస్తాను, వెంటనే విల్లాలు కొనేస్తాను, ఇట్లా మాటలు చెప్తున్నాడండి. ఇవన్నీ అయ్యే కథేనా? చూడండి, మీరున్న ఇంటికి కూడా ఇప్పుడు సేల్ బోర్డు పెడతాడు తొందరలోనే. అదే కదా, ప్రాపర్టీ ఉంటే అది కూడా అమ్మేస్తాయండి. ఇప్పుడు ఇంకా చాలా పలుకుతుంది అది. ఈ హై క్లాస్ పిచ్చి వల్ల ఉన్నవన్నీ అమ్మేసుకుపోతుంటే ఇంకా మా బ్రతుకు ఏమవుతుందా అని నాకు భయం వేస్తుంది. నా పరిస్థితి, నా పిల్ల పరిస్థితి ఏమవుతుంది, చిన్న పాప, అందులో ఆడపిల్ల ఎలా పెంచుకుంటాము ఏంటి అని. ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను ఏం చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం లేదు. పాప పుట్టింది కదా, ఒక చిన్న కారణం తీసుకుందాము, పాపకి ఏమైనా హాస్పిటల్ కి కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ బాగుంటుంది అని చెప్తే, ఏంటి నువ్వు ఇంకా చీప్ గా ఆలోచిస్తావు, చిన్న చిన్న కార్లు ఏంటి, మన పాప తిరగాలంటే బెంజ్ లోనే తిరగాలి,
అలానే ఆ పిల్లకి అసలు ఏమీ లేకుండా చేసి చేస్తున్నట్టున్నాడు. ఇల్లంతా కూడా అన్ని- ఖాళీ చేశాడు కదమ్మా. అదే అవును సార్. ఇప్పుడు పాపకి ఫంక్షన్ చేశాము, అన్నప్రాసన అవి చేస్తాం కదా సార్. మా పుట్టింటి వాళ్ళకి ఒక ఆనవాయితీ ఉంది, కడియాలు అవి అది చేపిస్తారన్నమాట. పాపకు పూజ పెట్టిన చేయాలి. బంగారం. అవును. అవి కూడా ఏంటి, మీ వాళ్ళు చూడు ఇంత చీప్ తీసుకొచ్చారు, మన పాప ఇంత చీప్ వేసుకునే పిల్లేనా, లగ్జరియస్ గా ఉండాలి, డైమండ్స్ వేసుకునే పాపని ఇట్లాంటి చీప్ వేస్తారా అని చెప్పి అది కూడా అమ్మేశారు సార్. ఎప్పుడన్నా ఏమన్నా కొనిపెట్టాడా అండి ఆ అమ్మాయికి అసలు? ఏమన్నా తీసుకొచ్చే కంటే ఏంటంటే రోజు బయటకు వెళ్ళి ఇంటికి వస్తే ఈ రోజు ఏం బిజినెస్ ఐడియా చెప్తాడు, దానికి ఎంత డబ్బులు అడుగుతాడు అని నా గుండె మామూలుగా పొట్టుకోవట్లేదండి. పాపం అమ్మా. అయ్యో. కాదు ఇప్పుడు అమ్మ ఎక్కడో చోట ఇంకా ఓకే, పెళ్ళైన కొత్తలో అంటే కనుక తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఏదో స్వర్గం చూపెట్టాడు, అరచేతిలో స్వర్గం అంటారు కదా, అలా చూపెట్టాడు. అప్పుడంటే తెలియని వయసు, పెళ్ళైనటువంటి కొత్తలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఈ ఇంటి పట్టాలు ఎలా ఇచ్చేస్తావు, బంగారం ఎలా ఇచ్చేస్తావు, బిడ్డ బారసాలప్పుడు జరిగేటటువంటి ఆ బంగారం ఎలా ఇచ్చేస్తావు, ఎక్కడో చోట నువ్వు లిమిటేషన్ డ్రా చేయాలి కదమ్మా. మీ ఆయన యొక్క కెపాసిటీ నీకు ఇప్పటికైనా అర్థమైపోయి ఉంటది కదా. ఇప్పుడు అర్థమైంది సార్, ఇంకా అప్పుడు అర్థం పైన కాలేదు కదా. పొటారం, లోన్ లొటారం అంటారు. అప్పుడు అంత నాకు తెలియలేదు. ఇంకా అప్పుడప్పుడే నాకు ఆ పాప బంగారం అమ్మిన తర్వాతే నాకు అర్థమైంది అబ్బా. అసలు ఏంటి, ఎందుకు అమ్ముతున్నారు, ఏమైతుంది అని. ఆ తర్వాత నేను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది అది అమ్మేశాడని. నాకేంటి సైన్ పెట్టమన్నాడు, నేను సైన్ పెట్టేశాను. అమ్మా ఆయన మీద అన్ని పెట్టేస్తా నువ్వు. ఇంకా కంచాలు గిన్నెలు ఒకటే మీ ఇల్లు ఉన్నాయి ఇంట్లో, అవి కూడా వెళ్ళిపోతాయి ఇంకొంత తొందరలో. అమ్మా పాత సామాన్ అమ్ముతాం అని ఇతను అవి కూడా పట్టుకెళ్ళిపోతాడు. అదేదో సినిమాలో మార్కెట్ లో చొక్కలు చూపిస్తాడు. బ్రహ్మానందం సినిమా ఇప్పుడు ఉంటుంది అదే కదా సార్ నా భయం అందులో అవుతుంది. డైరెక్టర్, ఇప్పుడు బయటకు హీరో, వెళ్తాను, హీరోయిన్ కూడా- ఏం చూస్తారో ఏమో నాకు తెలీదు. ఇంటికి వచ్చిన వెంటనే కొత్త బిజినెస్ ఐడియా అంటాడు. ఏవో అంతరాష్ట్రీయాల గురించి, వాళ్ళ గొడవల గురించి, వీళ్ళ గొడవల గురించి చెప్తాడు. అరే మన ఇంట్లో ఏం జరుగుతుంది, నువ్వు ఏం అమ్మేస్తున్నావు, పిల్ల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అంటే, అరే నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి, నువ్వు ఫస్ట్ బంగారం చాలు, సరే అత్తమామతో మాట్లాడదామా అని చెప్తే వాళ్ళేమో మేము ఇవ్వాల్సింది మేము ఇచ్చేసాము, మాకు ఉన్నారు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మీ ఆయన్ని నువ్వే నచ్చ చెప్పుకో, నువ్వే మార్చుకో అని చెప్తున్నారు. మా అమ్మా నాన్నకి చెప్తాము అంటే వాళ్ళు అలానే అంటున్నారు, నీ భర్త నువ్వే మార్చుకోవాలి అయ్యో అందరు నిన్ను అని పెళ్లి చేసి పంపించేసాము. అంటే అడిగాను సార్ మధ్యలో ఒక 5 లక్షలు 10 లక్షలు అడిగాను, వాళ్ళు పంపించారు పాపం. మరి వాళ్ళు అది నేను రిటర్న్ కూడా ఇవ్వలేకపోయాను. మళ్ళీ రివర్స్ లో అడుగుతుంటే వాళ్ళైనా ఏం చెప్తారు, ఇంకా నాకు చెల్లెలు కూడా ఉంది, వాళ్ళ మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అంటే ఎవరైనా కూడా ఎలా చూస్తారంటేనమ్మా, దురదృష్టం పావని నిన్ను బాగా సుఖపెట్టడం గురించే కదా మీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు అని అంటాడు. ఎందుకంటే మిగతా అన్ని అంశాల్లో మంచోడే, మీకు ఎక్కడ తక్కువ చేయలేదు, బహుశా ఎక్కువ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నదానికంటే ఇంకా తక్కువ చేస్తున్నాడు, అది వేరే విషయం. కానీ ప్రపంచాన్ని అందరికీ ఎలా కనిపిస్తాడు ఇతను గొప్ప మాటలు, ఇతను చూస్తే కనుక అబ్బా ఎంత ఇంటిల్లి పది ఉంటాడు, ఇతను ఎంత గొప్ప మనిషి, పిల్లల గురించి భార్య గురించి తప్ప ఇంకో ఆలోచన లేదు అన్నట్టుగా సమాజం అనుకుంటూ ఉంటుంది. సరే ఎంతవరకు బాగా అర్థమైందమ్మా, ఇతనికి ఉన్నది ఒక పెద్ద షాప్ ఏదన్నా ఉందంటే మీకు మీ కుటుంబానికి ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెద్ద షాప్ అని మనం అనుకోవాలి. ఎందుకు ఈమెయిల్ పంపించారు? ఆయన చెప్తే అర్థం కావడం లేదు సార్, నేను చాలా రకాలుగా చెప్పాను, అలా కాదండి ఇలా అండి. అంతే. అందుకే మిమ్మల్ని నేను పర్సనల్ గా కూడా కలవాలి అనుకున్నాను. అంటే ఆయన గురించి చెప్పి, అంటే ఇప్పుడు ఏదైనా కౌన్సిలింగ్ అన్నా అలా కాదు, మీరు పలానా వ్యక్తిని కలిస్తే మీకు ఏమైనా తెలుస్తాయి అని చెప్పినా, అంటే నాకు తెలియలేదు అనుకుంటున్నావా, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలివి ఉంది, నువ్వు నమ్మడం లేదు, అందరు నమ్ముతారు నన్ను, నువ్వు నమ్మడం లేదు అంటారు. నాకు ఖచ్చితంగా మమ్మల్ని అడిగేటట్టున్నాడు మా అప్పు. అదే సరే ఒకసారి ఫోన్ కలపండి అమ్మా, మాట్లాడి ఎంతవరకు మారుతాడో ట్రై చేద్దాం. ఓకే సార్, కలుపుతున్నా. మీ హస్బెండ్ నేమ్ ఏంటి? పవన్ అండి. ఓ పావని, పవన, బాగుంది. సరే కనెక్ట్ చేస్తారా, ఒకసారి మాట్లాడతాం. అలాగే మ్యామ్, కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేయండి, కాన్ఫరెన్స్ కాల్ కలపండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో చెప్పమ్మా. ఏమండి ఎక్కడున్నారు? బయట ఉన్నామ్మా. ఇంకా రాలేదే? నాకు టెన్షన్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని చూసుకొని రావాలి కదా. హలో పవన్ గారు, ఎవరు మీరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాం మీకు. మీరు ఎందుకు చేసే కాలు? ఫైనాన్షియల్ అడ్వైస్ ఇద్దామని. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు.
సార్ ఆల్రెడీ తెలుసు మేడం 2-3 times మీట్ అయ్యాను సార్ని. సార్ నన్ను చూస్తే గుర్తుపడతారు కూడా మేడం. మంచిదా, ఒకసారి మాట్లాడండి అయితే. మంచిది. సరే మేడం. పవన్ గారు 2-3 సార్లు కలిసాను సార్ మిమ్మల్ని నేను. దేని గురించి? మామూలుగా కలిసాం సార్ ఒక ఆఫీస్ టైంలో. చూస్తే మీరు గుర్తుపడతారు సార్ పక్క. కాదు, కొంప తీసి నేను ఏమైనా ఇచ్చానా అంటున్నా. లేదు లేదు సార్ మీరేమి ఇవ్వలేదు. అమ్మయ్య, ఏమి ఇవ్వలేదండి సార్. ఏంటి లక్షల లక్షల కొద్ది అప్పులేంటి? ఇంటి భారం పెరగట్లేదు, భవిష్యత్తు ఏంటి భయం వేయట్లేదు? చిన్న బిడ్డ ఉంది మీకు, చంటి బిడ్డ. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీ గోల్ ఏంటి? ఫైనల్ గా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీకు మా వైఫ్ చెప్పారా సార్? మీరు ఇంకెవరు చెప్తారు? మీ ఆవిడే చెప్పింది. ఆవిడ భయభ్రాంతులు సార్ తనకి ఎలా ఉండాలి, ఎలా బతకాలి ఏం తెలియదు సార్. మన బతికేది సార్, మన రేంజ్ మనకి అన్ని ఒక లెవెల్ ఉండాలి కదా సార్. అదేలే, మన మినిమం రేంజ్ రోవర్లే. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఎలా ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రేంజ్ రోవర్లు ఉన్నాయి? మీ రేంజ్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి. మాటలేనా, చేతలు ఏమైనా ఉన్నాయా? మాటలేనా అంటే టైం రావాలి సార్. దేనికైనా మనం అనుకుంటే అయిపోదు కదా. దేనికైనా ఒక రోజు అనేది వచ్చింది. అది వచ్చిన రోజు నేను నా లెవెల్ ఏంటో అప్పుడు తెలుసు సార్. ఇప్పుడు చెప్పండి ఎలా చెప్తాను. ఎప్పుడు వస్తుంది మీకు ఆ టైము? 10,000తో లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు సంపాదించిన రోజు కూడా ఉంది సార్. ఎప్పుడు వస్తుంటే మరి టైం రావాలి దేనికైనా. కాదు, ఏం చేశారు ఆ డబ్బులు రావడానికి? ఆయన గురించి చెప్పలేదు సార్, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. ఎంత ఉందండి అప్పు? ఎంత ఉంది అప్పు అంటే అది ఏం లేదు సార్. జస్ట్ 30 lakhs 40 lakhs ఉంది అంతే. కాదు, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? బీటెక్ కంప్లీట్ సార్. బీటెక్ కంప్లీట్ అయింది. ఏం చేస్తూ ఉంటారు? అవును సార్, బిజినెస్ ప్లాన్ చేస్తున్నా సార్. ఈ 30,000కి 40,000కి మనకి సెట్ అవ్వదు సార్. చాలా జాబులు చేశాను సార్ నేను. ఈ 34,000 మనకి ఎటు సరిపోతుంది సార్? ఇంటికి ఒక రోజు పబ్బుకి లేదా ఒక రోజు ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్తే 10,000 అయిపోతుంది సార్. వచ్చే 30,000 ఇంకేం ఉంది సార్? నెల మిగిలేసరికి మళ్ళీ ఎత్తుక్కోవాలి. మీకేం తెలుసు సార్, మీరు డాక్టర్లు సార్, మీకంటే ఎట్లా వస్తాయి. మేము కూడా మీలా బతకాలి అనుకుంటాం కదా. నేను నా క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాను, దానికి సంపాదిస్తున్నాను. నీ క్వాలిఫికేషన్ ప్రకారం నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు కదా. నువ్వెందుకు ఈ ఆకాశానికి నిచ్చినట్టు ఏంటి? చదివితేమో సార్, తెలివితేటలు ఉండాలి మనకి. తెలివితేటలు ఉంటే చదువు లేని వాళ్ళు కూడా ఎంత రేంజ్ లో లేదు. నాకు ఆ తెలివితేటలు బాగానే ఉంది సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఈ రోజుల్లో నువ్వేం పని చేసావు? చాలా ఆలోచన ఇప్పుడు బిజినెస్ మీదే ఉంది సార్. బిజినెస్ ప్లానింగ్ లో చెప్పానా సార్ మీకు? తొందరపడి ఏది చేయడు ఆయన, ఆలోచించి చేస్తాడని చెప్పానా చెప్పలేదు? ఆలోచించి అందరి జీవితాలు చింపేస్తున్నాడు మేడం. అలా కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీ వైఫ్ యొక్క బాధ మీకు అర్థమైందా? ఆవిడ బంగారం ఏమైంది? ఇంటి వినండి, ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైంది? నేను ఎప్పుడైనా తన నేను నాకంటే ఇంకా 5 రేంజ్ లో తనని నా బిడ్డని చూసుకోవాలని అనుకుంటా కదా సార్. అదే అనుకోవటం వరకే, జరిగేది ఎప్పుడు అనేది ఆవిడ వెయిట్ చేస్తున్నారు. టైం రావాలి సార్. ఇప్పుడు నా టైం బ్యాడ్ నడుస్తుంది. రేపు అన్న రోజు నా రేంజ్ వేరే ఉంది సార్. నీ టైం పిచ్చి తగలే. నేను చెప్పేది వినయ్యా స్వామి, బంగారం ఏమైంది? డాక్యుమెంట్స్ ఏమైంది? బిడ్డకు సంబంధించినటువంటి బంగారం ఏమైంది? పుట్టిన తర్వాత బిడ్డకు పెద్దలు పెట్టినటువంటి బంగారం ఏమైంది? భార్య మెడలో ఉండవలసిన బంగారం ఏమైంది? ఈ ఉన్నటువంటి ఒకే ఒక సొత్తు ఆ ఇల్లు ఏమైంది? నీకు రియాలిటీ అర్థం కావట్లేదా? మొత్తం పడవ సింక్ అయిపోతుంది. ఈ అప్పులో ఇంటి మీదకి రావట్లేదా? అప్పు ఎలా తీర్చాలనుకుంటున్నావు? లాభాలు నష్టాల సంగతి పక్కన పెట్టండి. నీదేదన్నా నువ్వు సంపాదించింది నువ్వు తీసుకెళ్లి అప్పు నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుంటే అది వేరే విషయం. రేపటి రోజు ఎలా బతుకుతావు? ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం రేపు ఎలా తీసుకొస్తావు? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నిన్ను ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి? సార్ బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి కదా సార్. ఈ రోజు పెడితేనే కదా మనకి రేపు లాభాలు వచ్చేది. ఈ రోజు 1,00,000 పెడితే కదా రేపు 2 లక్షలు వచ్చేది. ఇది భారీ బంగారం. ఇప్పుడు వచ్చి ఒకసారైనా అసలు తీసుకొచ్చావా? లాభం మాట, లగ్జరీ మాట తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నా టైం బ్యాడ్ నడుస్తుంది. ఫైనల్ గా ఇప్పటికైనా ఒక గమ్యం ఉందా, ఒక మార్గం ఉందా? ఆవిడకి తెలియదు అని అంటున్నావు. నా దగ్గరకు ఒక 2-3 సార్లు వచ్చాను అంటున్నావు. ఎందుకు వచ్చావు కూడా నాకు తెలియదు. ఇన్వెస్ట్మెంట్ గురించే వచ్చుంటావు. నా అదృష్టం బాండి నీకు డబ్బులు వచ్చుంటావులే. అర్థం చేసుకోవట్లేదు సార్ మీరు కూడా. మా వైఫ్ అంటే చెప్పు, ఆవిడకి అర్థం కాదు. ఆవిడకి అర్థం, మా అమ్మమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు ఎలా బతకాలి, నేను అలా బతకాలంటే నా వల్ల కాదు సార్. నా రేంజ్ నా లెవెల్ అంతా వేరులో ఉండాలనుకుంటుంది సార్. నా పిల్లలు కూడా నాలా బతకాలని అనుకోవట్లేదు. వాళ్ళు హై రేంజ్ లో ఉండాలి. చాలా పిచ్చి ముదిరింది బాగా సార్. మామూలుగా ఈ అబ్బాయి 3 సార్లు కదా సార్, 30 సార్లు రావాలి మీ దగ్గరికి కౌన్సిలింగ్ కి. ఏం చేద్దాం అమ్మా, నేను నిన్నే అడుగుతున్నా. ఎందుకంటే హై రేంజ్ అని చెప్పి అసలు రేంజ్ అనేది లేకుండా చేస్తున్నారు. అమ్మ అదే కదా ఈ ప్రాబ్లం. ఈ డబ్బులకు సంబంధించింది, వ్యాపారకు సంబంధించినటువంటి రేంజే కాదు, ఎవరి మాట వినకూడదు అనేది కూడా ఒక రేంజ్.
ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అదే ఎన్ని సార్. ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని అప్పులు తీసుకొచ్చినా అప్పుల్లో ఊబిలో కూరుకుపోయినా ఎవరన్నా ఒక మాట వింటాము అనేటటువంటి ఆలోచనతో వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళ తలరాత మార్చొచ్చు. కానీ ఇతను అసలు వినేటట్టే లేదు కదా. మీరంతా సార్ మీకే తెలియదు, మీకు ఆలోచన లేదని మనలే అంటున్నప్పుడు ఎవరు మాత్రం ఏం కౌన్సిలింగ్ చేయగలరు? నీ దగ్గర ఉన్నవి అన్నీ ఇచ్చేసావు, బంగారం ఇచ్చావు, ఆస్తి ఇచ్చేసావు, అన్నీ ఇచ్చేసావు. మీ అమ్మ నాన్నలు ఏమంటారు? ఇప్పుడు అక్కడ లెక్క తేల్చుకోవాలి ఇది. ఆయన నువ్వు పిచ్చిదాను ఏంటి, నేను ఏదన్నా నీతో మాట్లాడదు కదా, వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాను. కోసమే చేశా అంటున్నారు. నా కోసం ఇంకా 60 తప్పు చేశారు. ఇంకా చేశానంటే ఇంకెన్ని లక్షలు? అదే 10 లక్షలు 60 కాదు, కోటి రూపాయలు ఇచ్చి నేను తిరుగుతా కదా, నీకు ఇంకా బాధ. ఆ కెపాసిటీ నాకుంది, ఆ టాలెంట్ నాకుంది. నువ్వు ఎప్పుడు కళ్ళగంటం అనేటటువంటిది ఆపేటట్టు లేవు. కానీ నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, వస్తావా నా దగ్గరకు ఒకసారి కలవటానికి? క్లినిక్ వస్తావా? బిజినెస్ బిజినెస్ ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. ఒకసారి ఫోన్ లో చెప్పడం అనేది కష్టం, ఒకసారి డైరెక్ట్ గా వస్తే మన ఇద్దరం డిస్కస్. నాదేం బిజినెస్ ఏముంటాయి సార్, వస్తాను. మీరు అవకాశం ఇస్తానని తప్పకుండా వస్తాను. వస్తావు కదా? బిజినెస్ ఏముంటది? ఇప్పుడు నీ దగ్గర ఏమి ఉండకపోయినా నేను కొన్ని ఐడియాస్ చెప్తాను. ఓకే, నేను ఐడియాస్ చెప్తే కనుక అవి ఎంతవరకు నువ్వు ఆచరించగలవు, ఎంత పెట్టుబడి అవుతుంది అనేది చెప్తాను. ఆ పెట్టుబడి ఎలా తీసుకురావాలనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ నువ్వు నా దగ్గరికి అయితే రా. సరే సార్, కలుద్దాం సార్. పక్కా. వచ్చేటటువంటి లాభంలో 50-50. నీకు పిచ్చి గిచ్చి అంటూ ఏమీ లేదు. నేనైతే కనుక నా బిజినెస్ ఐడియాస్ నీకు చెప్తాను. ఆ బిజినెస్ ఐడియాస్ వినటానికి గురించి నా దగ్గరికి రా. ఓకేనా? ఓకే సార్. నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టేసి మీ ఆవిడకి చాలా బుద్ధి చెప్పాలి. మేము ఆవిడ బుద్ధి లేకుండా మాకెందుకు ఈమెయిల్ పంపించిందో ఒకసారి అడగాలి. నువ్వు ఫోన్ పెట్టేసాను. సరే సార్. ఓకే, బాయ్. ఈ అడ్డుదారిలో వెళ్తే కానీ మేము అతన్ని పట్టుకోలేము అనేది మాకు అర్థమైందమ్మా. ఎందుకంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం ఆడైనా కూడా ఒక పిచ్చిని కుదర్చాలి అంటే కనుక తప్పట్లేదు. కాబట్టి అతనికి నిజంగా మానసిక పరిస్థితి బాగాలేదు, దురదృష్టం. అంటే మీరు అనొచ్చు, ఏమండి మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు బీటెక్లు చేస్తారా, మానసిక పరిస్థితులు బాగాలేనటువంటి వాళ్ళు బిజినెస్లు చేస్తారని చెప్పి. అది వేరు. ఈ లెక్కలేనితనము, ఈ వెచ్చలివిడిగా ఖర్చులు పెట్టాలు, అప్పు చేసి పప్పు కూడు కాదు కదా, ఇంటిల్లి పది అందరినీ నట్టేట్టు ముంచేసేటటువంటి ఈ రోజు 60 లక్షలు కాదమ్మా, ఇది ఎక్కడికన్నా పోవచ్చు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇది కేవలం అప్పులు అనే అంశం ఒకటే కాదు. ఎవరన్నా కూడా ఆ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు కోపగించి ఇతని మీద ఏమన్నా దాడి చేయొచ్చు, ఇంటికి రావచ్చు, కేసులు పెట్టచ్చు, ఇంటి పరువు రోడ్డు మీద వేయచ్చు, మీ అందరి పరువు పోవచ్చు. ఇంకా ఆ పరిస్థితి వరకు రాలేదు కాబట్టి ఈ రోజు కాస్త నవ్వుకుంటూ కాస్త సీరియస్గా మనం మాట్లాడుకున్నాం. నేను అతని ఫోన్ మీద కౌన్సిలింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు అంటే కనుక, ఇందాక నేను చెప్పాను కదా, అతను ఒక ఆకాశంలో ఉన్నాడు, మనకంటే 10 మెట్ల హైట్లో ఉన్నాడు. అతను ఊహించుకోవటం, కలలు గంటం అనేటువంటి పనిలోనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ కూడా రియాలిటీలోకి రాలేదు. అతనికి అర్జెంటుగా ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అవసరం. చాలా ఎపిసోడ్స్లో ఇప్పటి వరకు నేను ఏంటంటే 95% to 98% మేము ఫోన్ కాల్ మీద ఇష్యూని రిజాల్వ్ చేసి మిగతా ఒక 5-10% క్లినిక్ హాస్పిటల్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇతనిది అలా లేదు. ఒక 2 to 3% మన ఫోన్ కాల్ మీద జరుగుతుంది. అది కూడా అబద్ధం ఆడి అతను నా క్లినిక్ సెటప్లోకి రప్పించుకోవటానికి. క్లినిక్ సెటప్లోకి వచ్చిన తర్వాత కూడా అతనితో నేను స్టార్టింగ్లో బిజినెస్ ఐడియాస్, హాస్పిటల్, మెడికల్ ఫీల్డ్ గురించే మాట్లాడిన తర్వాత స్లోగా అతనితో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, అంటే ఒక స్నేహితుడిగా మారిన తర్వాత అతనికి నా మీద ఒక నమ్మకం వచ్చిన తర్వాత అతన్ని కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ లూప్లోకి లాగుతాను. అది నా యొక్క టాలెంట్, నా స్కిల్, అది నేను చూసుకుంటాను. నువ్వైతే మాత్రం అతనికి గుర్తు చేయి. డాక్టర్ గారు చెప్పారు కదా, ఏదో బిజినెస్ ఐడియాస్ ఉన్నాయంట కదా, ఆ స్థాయి వ్యక్తి చెప్పాడు అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండుంటుంది అని చెప్పి నమ్మించి నా దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయమ్మా. నేను చెప్పేటటువంటి మాటల్లో కొంతవరకు అబద్ధాలు ఉన్నా కూడా నీ జీవితాన్ని కాపాడి, నీ బ్రతుకుని కాపాడటం గురించి ఇలా చేయటం తప్ప ఇంకో దారి లేదు. అర్థమైందా పావని గారు? మార్పు వస్తుందా సార్? అమ్మా అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు అనేది హాస్పిటల్ వరకు రావటం, క్లినిక్లో అడుగు పెట్టడం అమ్మా. తర్వాత నా మీద అతనికి ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా ఒక 2-3 సార్లు ఏదో కారణం మీద నా దగ్గరకు వచ్చాడంట. సో నేనంటే ఒక గౌరవం ఉంది, ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా ఎలా వాడుకుంటాం, ఒక కౌన్సిలింగ్ వరకు కానీ లేదంటే ఒక మెడికల్ ట్రీట్మెంట్ వరకు ఎలా తీసుకెళ్తాననేది కొంతవరకు నేను ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే నీకు ఒక గ్యారంటీ ఇస్తానమ్మా. పైపెచ్చి నీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఒకప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేసిన తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదు అనుకుంటే నీ బిడ్డ భవిష్యత్తు, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందమ్మా. ఎందుకంటే నువ్వు సర్వస్వం అతనికి ఇచ్చేసావు. ఈరోజు నీ దగ్గర అంటూ ఏమీ లేదు. చదువుకున్న దానివైనా కూడా పెళ్లి గురించి, ఉద్యోగం కూడా వదిలేసావు. నువ్వు ఏకాకి అయిపోయావు. ఇంకా రానున్న రోజుల్లో ఈ వ్యక్తి ఇదే మొండితనం
మొండితనం ఇదే వైఖరిని చూపెడితే కనుక నువ్వు పెద్దలతో డిస్కస్ చేసి ఒకప్పుడు డాక్టర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు, నేను ఎలాగా నా జీవితం ఎలాగా అని చెప్పి మీ పెద్దల యొక్క సలహా తీసుకుని నువ్వు బయటపడటం మంచిదమ్మా. అదంతా తర్వాత కానీ ఫస్ట్ అయితే సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని డిసైడ్ చేయొచ్చు పావని గారు. ఇక్కడ ఏంటంటే ఈ మాత్రం మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అమ్మా, మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా వ్యక్తి మంచోడు. ఇప్పటికి కూడా భార్య పిల్లలు కుటుంబ శ్రేయస్ కోరుకుంటున్నాడు, మీ సుఖ సంతోషాలు కోరుకుంటున్నాడు, మీ శ్రేయస్ కోరుకుంటున్నాడు. చాలా ఇష్టం ఉంది. సో ఆ ఒక్క కరెక్ట్ వద్దమ్మా, వదలొద్దు. ఆ బిహేవియర్ అలా ఉంది కాబట్టి 600 100 ఒక్కసారి కాకపోయినా 100 సార్లైనా ప్రయత్నం చేసి అతని మానసిక పరిస్థితి మార్చేటటువంటి పూర్తి స్థాయి ప్రయత్నం నేనైతే చేస్తానమ్మా. నాకున్నటువంటి అనుభవంతో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నువ్వైతే మాత్రం నువ్వు చేయవలసింది ఏంటంటే అతనికి ఇది ఒకసారి ఈ అపాయింట్మెంట్ గురించి, నా కౌన్సిలింగ్ గురించి గుర్తు చేయి. ఒకప్పుడు నేను మళ్ళీ రాను అని చెప్పి ప్లేట్ ఫిరాయిస్తే కనుక నిరుపమా మేడం గారిని మా మేనేజర్స్ యొక్క నెంబర్ ఇస్తారు. మా మేనేజర్స్ రిపీటెడ్గా ఫోన్ చేసి సార్ వెయిట్ చేస్తున్నారు అని చెప్తారు. ఆటోమేటిక్గా అతను రప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమైందా పావని గారు? అలాగే మేడం, అర్థమైంది. నేను ఖచ్చితంగా పంపిస్తాను మేడం. ఈ ప్రోగ్రామ్ లో చూసాను నేను, చాలా మంది సొల్యూషన్స్ మీ వల్లనే దొరికాయి. అలాగే నా ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ మీ వల్ల దొరకాలి. తప్పకుండా 100% అమ్మా అవుతుంది. నేను ఇస్తున్నాను కదా గ్యారంటీ, 100% అవుతుంది. బాయ్ అమ్మా, బాయ్ తల్లి, బాయ్ అమ్మా. మొత్తానికి కాదు సార్, ఇట్లా రకరకాల ఇలా కూడా ఆలోచించేటోళ్ళు ఉంటారా అంటే బాబోయ్. వీళ్ళందరినీ ఏమంటారంటే వీళ్ళందరూ ప్లానర్స్ మేడం. మీరు అంటే మీరు చూసుకుంటే ప్లానర్స్ అని కూడా అనడం కానీ అత్యుత్సాహంగా విపరీతంగా ఊహాజనకమైనటువంటి లోకంలో ఉండేటటువంటి మనస్తత్వం. ఏవైతే కనుక మన ఎవరికి ప్రమాదం ఉండదు కానీ వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి ప్రమాదం, అందరికీ ప్రమాదమే మేడం. ఈవెంచువల్లీ ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రమాదం లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు భవిష్యత్తు ఆగమ గోచరం, బిడ్డ ఉన్నాడు, భవిష్యత్తు లేదు కానీ అప్పు మాత్రం తండోపతండాలుగా ఉంది, భయంకరంగా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మేడం. ఎవరో 1-2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి. చదువుకోకుండా ఎక్కడో స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, 1 లాటరీ టికెట్ తో 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు, ఏమీ లేకుండా ఈజీగా ట్రేడ్స్ షేరింగ్ లో సంపాదించేసేటటువంటి వాళ్ళు అని వీళ్ళ యొక్క ఉన్న సైకాలజీ ఏంటంటే డబ్బుల మీద విపరీతమైనటువంటి ఆశ ఉంటుంది, డబ్బుల మీద లెక్కలేనితనం అనేది కూడా ఉంటుంది. పెట్టుబడి పెట్టేస్తే కనుక ఆటోమేటిక్గా లక్షల కోట్లు అవుతాయి అనేటటువంటి ఆలోచనలో ఉంటుంది. రిస్క్ యాక్సెప్ట్ చేయరు, ఎప్పుడు లాభం వైపే ప్రాఫిట్ వైపే చూస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో ప్రాఫిట్ ఉన్నదని దిగుతారు, ఏమాత్రం చిన్న రిస్క్ చూసినా కూడా అక్కడి నుంచి పారిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మళ్ళీ రిస్క్ కనిపిస్తే ఇంకో చోట జంప్ చేస్తారు. అందుగురించి ఇందాక అమ్మాయి మల్టీ టాలెంటెడ్ అండి, కానీ ఏ ఒక్క టాలెంట్ లేదు. రూపాయి పెట్టి తిండి కొని ఆ రూపాయితో ఆనందంగా ఉన్నటువంటి రోజు లేదు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఒక సామెత ఉంది, ఒక ఇంగ్లీష్ సామెత. వాడు అన్నిట్లో నిష్ణాతుడే కానీ ఏ ఒక్క దాంట్లోనే గెలవలేడు. ఆ టైపు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.